అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు మా మార్వాడి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గణేష్ చతుర్థి ఎలా చేసుకుంటారో చూపిస్తాను. రండి నాతో పాటు. వీళ్ళు వినాయక చవితిని 10 days సెలబ్రేట్ చేస్తారు. అంటే ఐడల్ని అంతా పెట్టి విగ్రహాన్ని పెట్టి 10 days పూజించి తర్వాత నిమజ్జనం చేస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ గణేశాలని చేస్తూ ఉంటారు. అంటే ఒక థీమ్ బేస్డ్గా చేస్తారనమాట. సో ఈసారి ఏం థీమ్ బేస్ చేశారో మీకు చెప్తాను. సో ఇక్కడ కూర్చోంది మా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ అత్తగారు, తినే మా ఫ్రెండ్. ఈసారి గణేష చతుర్థికి ఇంకొంచెం డిఫరెంట్గా చేశారు. ఈసారి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తోంది కదా పైనంతా ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినవి, వాళ్ళ పిల్లలు చేసినవి. బట్ అవి చాలా ఇయర్స్ బ్యాక్ చేసింది. బట్ ఈ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి కింద, ఇదే ఈ ఇయర్ స్పెషల్ అనమాట. ఈసారి కేవ్ థీమ్ తీసుకున్నారు. అంటే కేవ్ లాగా చేసి అండ్ పైనంతా కూడా చూడండి ఇట్లా గ్రాస్ లాగా, ఇదంతా కూడా స్పాంజ్ని కొద్దిగా గ్రైండ్ చేసి కలర్లో ముంచి అక్కడక్కడ పెట్టి పైన అక్కడక్కడ కూడా యానిమల్స్ లాగా చిన్న చిన్న టాయ్స్ని పెట్టారు. అండ్ లోపల చూడండి, ఇది ఈ కేవ్ లోపల ఆదిశేషు అండ్ ఆయన కొద్దిగా ముందు గణపతి అండ్ పక్కనే కలుషం కూడా పెట్టున్నారు. సో ఇదన్నమాట. సో కిందంతా కూడా లైటింగ్. మెయిన్గా మీకు చూపిస్తాను చూడు ఎలా కనిపిస్తుంది అది. ఎస్, ఇది దూరం నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. బ్యూటిఫుల్గా చేశారు కదా. అండ్ యాజ్ యూజువల్గా వాళ్ళు పొద్దున సాయంత్రం నైవేద్యాలు అండ్ హారతులు ఇస్తారు. సో హారతి పాటలు పాడుతూ ఉంటారు. ఇది మార్వాడి వాళ్ళు పాడే పాట. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉంది, తను వచ్చి మరాఠీలో పాట పాడుతుంది, అంటే హారతి పాట. సో ఈ రెండు మాకు రెగ్యులర్గా యూజువల్గా మా అపార్ట్మెంట్లో కింద గణపతిని పెట్టినప్పుడు కూడా చేస్తారు. అండ్ వీళ్ళ ఇంట్లో కూడా ఇదే సేమ్ చేస్తారనమాట. ఈ కేవ్నంతా కూడా చేయడానికి వాళ్ళకి ఆల్మోస్ట్ 4 to 5 days పట్టింది. అండ్ నైట్ అంటే వేకుజామున 3కి 4కి అట్లా పడుకునేవాళ్ళంట. సో కొద్దిగా కష్టమే పని అయితే మాత్రం. అంటే ఒక జస్ట్ అట్టపెట్టెలతోటే చేశారు. అంత అట్టపెట్టినట్ల షేప్ తీసుకొచ్చి స్ప్రే పెయింట్ లాగా పైనంతా చేసి ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది. బట్ 10 days పెట్టుకుంటారు కాబట్టి సో వర్త్ అనిపిస్తుంది. అండ్ భగవంతుడికి సంబంధించింది కాబట్టి డెఫినెట్గా కష్టమైన మనకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇష్టంతో చేస్తాం కదా, సో అందుకని ఆనందంగానే ఉంటుంది. ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కలాగా చేస్తారు. బట్ అందరూ చేసేది పూజించేది గణపతిని. పర్సనల్గా నాకు డిఫరెంట్ స్టేట్స్ కల్చర్లు కానీ ట్రెడిషన్స్ కానీ ఇలాంటివి తెలుసుకోవడం చాలా ఇష్టం. అండ్ లక్కీగా మేము అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా చాలా స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. సో అందరూ పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అన్నీ తెలుసుకోవడం, అడిగి తెలుసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. అందరూ హారతులు అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారు కూడా హారతి అండ్ కొన్ని శ్లోకాలు చదవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇది అయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తాం కదా, వాళ్ళందరికీ ప్రసాదాలు పెడతారు. అండ్ హ్యాపీ కూర్చొని తినేసి జాలీగా మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తాం. సో ఇది మా మార్వాడి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గణేష్ చతుర్థి స్పెషల్. మా బాబు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. వాళ్ళు కూడా మరాఠీసు, అంటే వీళ్ళు మార్వాడీసు వాళ్ళు మరాఠీసు. సో వాళ్ళది కూడా పెడతాను చూడండి. వీళ్ళ గణపతి కూడా నాకు చాలా నచ్చింది. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు. సో ఇదండి మా మార్వాడి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గణేష్ చతుర్థి విశేషాలు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.